నేటి దైవవాక్కు యోనా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడ వారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. దేవుని సన్నిధిలో నుండి పారిపోవుటకు యోనా నిర్ణయించుకున్నాడు. అనగా దేవుని నుండి దూరంగా పారిపోవాలనుకున్నాడు. ఆయనలో వచ్చిన ఆలోచన యోనాను పారిపోవునట్లు చేసినది. మనలో కూడా చాలామంది సూక్ష్మమైన ఆలోచనలు కలిగి మేలులన్నీ మరిచి యోనా వలె నిర్ణయం తీసుకుంటాం. అలాంటివి ఎక్కువ కాలం నిలవలేవు అని మర్చిపోవద్దు. కానీ దైవ నిర్ణయము ఏంటో అని తెలుసుకోలేరు. ఆ క్షణంలోనే నిర్ణయించుకుంటారు. ఏదైనాను ఆలస్యంగానే అర్థమవుతుంది. తొందరపాటులో నిర్ణయాలు తీసుకోకూడదు. యోనా పరిస్థితి గమనించి మనం కూడా తెలుసుకోవాలి. యోనాకు మరొక ఆలోచన, నినివే వారు పశ్చాత్తాపడడం, దేవుని నుండి క్షమాపణ పొందడం యోనాకి ఇష్టం లేదు. నినివే నగరాన్ని ధ్వంసం కావాలని అతను ఆలోచన. అయితే దేవుని నుండి ఎవ్వరూ పారిపోలేరు. దేవుని ప్రణాళికను సంపూర్ణము చేయబడుతుంది. కీర్తన 139, 7-8 చూస్తే, నీ ఆత్మ యుద్ధ నుండి నేనెక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును. నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. దేవుని నుండి ఎవ్వరము ఎటు కూడా పారిపోలేము. దేవుని కన్నుల నుండి మనం దూరం కాగలమా? లేదా దేవుని కన్నుల నుండి దాగగల చోటు ఏదైనా ఉందా? ఏమీ లేదు. సర్వలోకంలో మనము మనుషుల నుండి దూరం పారిపోవచ్చేమో, మనుషుల కన్నులకు దాచొచ్చేమో, కానీ దేవునికి దాచేది, మనము సాధించేది ఏదియునూ లేదు. కావున దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ మేలులను దీవెనలు లభించును. మనము గ్రహించుకొని మనము నమ్ముకున్న దేవుని యందు భక్తి విశ్వాసములతో ముందుకు సాగే కృప ప్రభువు ద్వారా మనందరికీ లభించునుగాక. ఆమెన్.